హెచ్ఎంటీవీ కథనాలతో 10th పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీఎం స్పందించారు. తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ప్రశ్నాపత్రం లీకేజ్ కాదని మాల్ ప్రాక్టీస్ అన్నారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించబోమని సభలో అన్నారు. ప్రశ్నాపత్రంపై లావణ్య అనే పేరుందని, ఈ వ్యవహారంతో ఎవరికి సంబంధం ఉందనే దానిపై దర్యాప్తు జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. సైన్స్ పేపర్ వాట్సాప్ ద్వారా వచ్చిందన్నారు. పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు. ఎవరు తప్పుడు పనులు చేసినా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. నారాయణ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరిగిందా? వాట్సాప్ మెసేజ్ మొదట సాక్షి రిపోర్టర్కే ఎందుకు వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. బెజవాడ ఆర్టీఏ అధికారులపై దాడి వ్యవహారంలో తమ పార్టీ నేతలు తప్పు చేశారని సీఎం చెప్పారు. వెంటనే క్షమాపణ చెప్పమని తానే వారిని అక్కడికి పంపించానన్నారు. తప్పు ఎవరు చేసినా ఊరుకోబోమన్నారు సీఎం చంద్రబాబు. అయితే సభలో ప్రతిపక్షం తీరు చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితులను గతంలో తానెన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు. గతంలో అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ఎవరూ ప్లకార్డులు ప్రదర్శించలేదన్నారు సీఎం చంద్రబాబు. భూమా నాగిరెడ్డి చనిపోతే సంతాప తీర్మానానికి జగన్ హాజరు కాలేదన్నారు. స్పెషల్ స్టేటస్ పై రాజకీయం చేస్తున్నారని స్పీకర్ లేచి ప్రతిజ్ఞ చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు కూర్చున్నారన్నారు చంద్రబాబు. సభలో వైసీపీ సభ్యులు వింతగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రారంభంలోనే గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే 10th పేపర్ లీకేజ్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిపక్షాలు వృధా చేస్తున్నాయని ఎమ్మెల్యే కాలువ అన్నారు. క్వశ్చన్ అవర్లో వాయిదా తీర్మానాలకు అవకాశం ఉండదన్నారు. సభ సవ్యంగా జరగడం విపక్షానికి ఇష్టమున్నట్లు లేదని ఎమ్మెల్యే గోరంట చౌదరి అన్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలన్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత ఏ చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్పష్టం చేశారు. సభ జరగడానికి విపక్షం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల ఆందోళనతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమంపై చర్చించాలని భావించిన ప్రతిసారి విపక్షాలు అడ్డుపడుతూ అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి రావలే అన్నారు. ఇవాళ సభలో అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉందని, అయితే విపక్షాల వైఖరితో సాధ్యం కావడం లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 10th క్లాస్ పేపర్ లీక్ పై విద్యాశాఖ విడుదల చేసిన డైలీ రిపోర్ట్ను అసెంబ్లీ పరిగణలోకి తీసుకోవాలని విపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉందని, పేపర్ లీకుపై సీఎం స్వయంగా సభలో ప్రకటన చేస్తారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాపీ కొట్టిన విద్యార్థిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే పేపర్ లీకు కారణమైన నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రంలో బ్యాన్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ డిమాండ్ చేశారు. గిరిజన హాస్టల్స్ లో మరణ మృదంగం మోగుతోందని వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వాపోయారు. గిరిజన విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బెదిరింపులను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకు ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ లేకే మీడియా పాయింట్కు వచ్చినట్లు ఎమ్మెల్యే అనిత చెప్పారు. పేపర్ లీక్ పై మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు న్యాయం జరగలేదని, ఇప్పుడు విభజన తర్వాత కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయమే జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. 10th క్వశ్చన్ పేపర్ లీకేజ్ పై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఒక అటెండర్ సెల్ ఫోన్తో ప్రశ్నాపత్రం ఫోటో తీసి లీక్ చేసినట్లు బయటపడిందని వివరణ ఇచ్చారు. నెల్లూరు ఎగ్జామ్ సెంటర్లో పేపర్ లీక్ అయిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, సాయంత్రం కల్లా నివేదిక వస్తుందని గంటా తెలిపారు. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు గంటా. పేపర్ లీక్ అయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎగ్జామ్ కంటే ముందు లీక్ అయితేనే పేపర్ లీకేజ్ అంటారని గంటా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కుట్రపూరితంగానే తమ విద్యా సంస్థలపై ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు మంత్రి నారాయణ. అసత్య ప్రచారం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పేపర్ లీకేజ్కు ఆస్కారం లేదన్నారు మంత్రి నారాయణ. పేపర్ లీకేజ్కు అవకాశమే లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. విద్యార్థుల ముందే క్వశ్చన్ పేపర్ బండిల్స్ ను ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ సిబ్బంది ఎవరైనా వాట్సాప్ ద్వారా క్వశ్చన్ పేపర్ ను పంపారా అనే దానిపై కూడా విచారణ జరుగుతోందని నెల్లూరు జిల్లా డీఈఓ తెలిపారు. మంత్రులు నారాయణ, గంటాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. గంటాకు సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నారాయణ విద్యా సంస్థల్లో లీకు వ్యవహారం జరిగిందని రోజా ఆరోపించారు. వియ్యంకులిద్దరూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కంటే ముందు కడప జిల్లా రాయచోటిలో సైన్స్ పేపర్ 1 లీక్ అయినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వాట్సాప్లో బద్వేలు, తర్వాత నెల్లూరు జిల్లాలోని తడ, అక్కడి నుంచి వాట్సాప్ ద్వారా ధనలక్ష్మీపురం విద్యార్థులకు పేపర్ లీక్ అయినట్లు భావిస్తున్నారు. పేపర్ లీకేజ్ ఘటనపై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. సీఎం చంద్రబాబు కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు పేపర్ లీకేజ్ హాట్ టాపిక్ గా మారింది. విపక్ష వైసీపీకి ఇప్పుడు ఈ ఘటన ప్రధాన అస్త్రమైంది. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పేపర్ లీక్ పై ఆందోళన చెందుతున్నారు. మార్చి 25నే సైన్స్ పేపర్ 1 వాట్సాప్లో హల్చల్ చేసిందని, కడప, నెల్లూరు జిల్లాలోనే లీక్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ లీకేజ్ నెల్లూరు జిల్లాలోనే జరిగినట్లు జిల్లా యంత్రాంగం ఒక అవగాహనకు వచ్చింది. పక్కాగా ఎవరని తేలకపోయినప్పటికీ నారాయణ విద్యా సంస్థల్లోని ధనలక్ష్మీపురం బ్రాంచ్లోనే పేపర్ లీక్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచే పేపర్ కడపకు వెళ్లిందా అన్న డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు నారాయణ స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్గా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. ఇదే సెంటర్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్ ముంతాజ్, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులను 10వ తరగతి పరీక్షల విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై డీఈఓ, జిల్లా కలెక్టర్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షల చివరి సమయంలో ఈ వ్యవహారం బయటపడడంతో ఇప్పటికే రాసిన పరీక్షల పరిస్థితి ఏంటని 10వ తరగతి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కడపలో వైసీపీ విద్యార్థి సంఘాల నేతలు మంత్రి నారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నారాయణ కళాశాలల్లో ప్రశ్నాపత్రాల లీకులతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. 10th క్వశ్చన్ పేపర్ లీక్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా కడప జిల్లా కాసినాయని మండలం నర్సాపురం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ పేపర్ లీక్ అయింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాప్లో క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షమైంది. మద్యం సేవించి వాహనాలు నడపడం మంచిది కాదని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తే రహదారుల భద్రతలో ముందుంటామని ఆయన అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రమాదాలకు కారణాలపై సమగ్ర అధ్యయనం చేశామని వివరించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో తమ భూములు సస్యశ్యామలం చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు పట్టిసీమ రైతులు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన రైతులు చంద్రబాబును కలిసి ధాన్యం, పాయసం, అటుకులు అందించారు. పట్టిసీమ లేకుంటే తమ భూములు ఎడారిగా మారేవన్నారు. ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. భూ సమీకరణ పేరుతో అసైన్డ్ భూములు కొన్నారని తెలిపారు. 650 కోట్ల మేర భూ కుంభకోణం జరిగిందని విష్ణుకుమార్ రాజు అన్నారు. అమాయక రైతులను మోసం చేశారన్నారు. దీనిపై సభాసంఘం వేయమంటే వేయడం లేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద దందా జరుగుతుంటే సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు విష్ణుకుమార్ రాజు. ఈ విషయాన్ని బయటపెట్టినందుకు నాపై కక్ష కట్టారని, లారీతో తొక్కించి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. కేసును ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రవర్తిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా ఓ ఛానల్లో ఇంటర్వ్యూ వేశారని సీబీఐ అభియోగం తెలిపింది. ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్కు సీబీఐ కోర్టు ఆదేశించింది. జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ చర్యలను వేగవంతం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఆయన ఆహ్వానం పలికారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున గొంతెత్తేందుకు జిల్లాల వారీగా జన సైనికులను నియమించాలని నిర్ణయించారు. ముందుగా అనంతపురం జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని స్పీకర్ గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కని విశ్లేషణలను చేయగలిగిన వారిని అనలిస్టులుగాను పార్టీకి సేవలందించేందుకు ఆహ్వానం పలుకుతోంది జనసేన. స్పీకర్, కంటెంట్ రైటర్, అనలిస్టుల్లో ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకుని జనసేన పార్టీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే జనసేన అవకాశం కల్పించనుంది. గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వటంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినీ ప్రేక్షక సంఘం హైకోర్టును ఆశ్రయిస్తూ వినోదపు పన్ను మినహాయింపు ప్రేక్షకుడికి లేదంటే ప్రభుత్వానికి చెందాలని, నిర్మాతలకు కాదని పిటిషన్లో కోరింది. గౌతమిపుత్ర శాతకర్ణికి ఏపీలో మినహాయింపు, రుద్రమదేవికి తెలంగాణలో మినహాయింపు ఇచ్చారని, వినియోగదారులకు చెందేలా ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించలేదని జిఎల్ నరసింహారావు కోర్టును విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి చిత్రాల నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తూ విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పట్టణ పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం అల్లుడు కుమార్తె హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో స్మార్ట్ సిటీగా ఎంపికైన కాకినాడ నగరంలో సీసీ కెమెరాలు, వైఫై, ఎల్ఈడీ విద్యుత్ వెలుగులు వంటి మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అందుకు అవసరమైన నిష్ణాతుల నుంచి పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. శ్రీకాళహస్తి వన్ టౌన్ పిఎస్లో సీసీ కెమెరాల విభాగాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో నేరాల అదుపుకు సీసీ కెమెరాలు పనికొస్తాయని ఐజీ శ్రీధర్ అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయ శుద్ధి కార్యక్రమం కోయిల్ అల్వాల్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు అర్చకులు. వేకువజామున నిత్య సేవల అనంతరం స్వామివారి గర్భాలయం నుంచి శ్రీవారి పోటు, వైకుంఠ వాకిలి, రాములవారి మేడ, వెండి వాకిలిని సుగంధ ద్రవ్యాలతో పరిశుభ్రపరుచుకుంటూ ధ్వజస్తంభం వరకు వచ్చి అనంతరం ఆలయంలోని దేవతా పరివారాలను సైతం శుభ్రం చేశారు. తిరుమంజనం అనంతరం జరిగే స్వామివారి దర్శనం వల్ల తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో కోయిల్ అల్వా తిరుమంజనం తరువాత స్వామి దర్శనానికి టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది, భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో గృహ నిర్మాణ శాఖ చేపట్టిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను మంత్రివర్గ ఉపసంఘం సెక్రటరియట్లో భేటీ అయింది. పెండింగ్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత గృహ నిర్మాణ ప్రాజెక్టుపై జరిపిన సమావేశ ఎజెండాల అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రుల బృందం తెలిపింది. బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు జానారెడ్డి. ఇదే విషయాన్ని ఇప్పుడు కాగ్ కూడా చెప్పిందన్నారు. అప్పులు తీసుకునేందుకే లేని మిగులు ఉన్నట్లుగా చూపుతున్నారని ఆరోపించారు. మేం చెబితే రాజకీయం అంటారని, ఇప్పుడు కాగ్ రిపోర్ట్పై ఏమంటారో చెప్పాలని జానారెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కైందన్న రేవంత్ వ్యాఖ్యలు అసత్యమన్నారు. నల్లగొండ జిల్లా కొండమల్లపల్లి మండలం కేంద్రంలో 10వ తరగతి సోషల్ పేపర్ 1 బయటకొచ్చింది. పరీక్ష జరుగుతుండగానే పేపర్ బయటకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు జిరాక్స్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే పేపర్ లీక్ అనేది పుకారే అని డీఈఓ చంద్రమోహన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని మంత్రులు, అధికారులు హెచ్చరించినా సిబ్బంది తీరు ఏమాత్రం మారడం లేదు. హైదరాబాద్లోని పేట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రిలో బాబు పుడితే 1000 రూపాయలు, పాప పుడితే 800 డిమాండ్ చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు రోగుల బంధువులు. వైద్యుల నిర్లక్ష్యానికి కేరాఫ్గా మారింది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి. సామాన్యులే కాదు, ఏకంగా ఆర్ఎంఓను పట్టించుకోవడం లేదు ఇక్కడి వైద్యులు. బీపీ డౌన్ అయి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఆర్ఎంఓ. డ్యూటీ డాక్టర్లు కనీస వైద్య సేవలు కూడా అందించడం లేదని వాపోయారు. హైదరాబాద్లో పాత నోట్ల మార్పిడి చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. పాత నోట్లు మార్పిడి చేస్తున్న 12 మంది సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్బాగ్లోని మొగల్స్ కోర్టులో దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠా నుంచి 8 కోట్లకు పైగా పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు ఫజలుద్దీన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫజలుద్దీన్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా నోట్ల మార్పిడి చేస్తున్నట్లు సమాచారం రావడంతో సైఫాబాద్ పోలీసులు, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. శంషాబాద్ గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని వెంకటేశ్వర ఫ్లాస్కో ఫ్యాక్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెయింట్ మిషన్లు తగలబడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని యూటో సంస్థ ఎదుట క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. అవసరం ఉన్నప్పుడు ఈఎస్ఐ కార్డులు ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని డ్రైవర్లు ఆరోపించారు. ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్న సిబ్బంది జీతాల కోసం ధర్నాకు దిగారు. గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో 4 నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆందోళనలకు తావుండదని సీఎం కేసీఆర్ అన్నారని, అయితే రోజురోజుకు నిరసన ప్రదర్శనలు పెరిగిపోతున్నాయని హన్మకొండ అర్బన్ సిపిఎం పార్టీ నాయకులు అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సిపిఎం కార్యకర్తలు, నేతలను విడుదల చేయాలన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ కి గౌడ సంఘం సొసైటీ సభ్యులు పాలాభిషేకం చేశారు. చెట్టు పైనుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి పారితోషకాన్ని 5 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. మహదేవపూర్ జింకల వేట కేసులో 2 పోలీసు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా అంతర్గత విచారణ చేస్తున్నారు పోలీసులు, అటవీశాఖ డిపార్ట్మెంట్. విచారణలో పలు కీలక విషయాలను గుర్తించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ అధికారి, అటవీశాఖలో మరో అధికారి లీడ్ చేస్తున్నట్లు గుర్తించారు. గద్వాల్ సంబరాల్లో 3వ రోజున భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆంజనేయుడు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మైనర్ పిల్లల డ్రైవింగ్ పై కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ శ్వేతారెడ్డి హాజరయ్యారు. మైనర్లకు మోటార్ వాహనాలు ఇవ్వరాదన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గ మాధవరం వద్ద బల్లకట్టు నుంచి లారీ కృష్ణానదిలో పడిపోయింది. ఈ ఘటనలో సిమెంట్ లోడుతో లారీ మునిగిపోయింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పరిమితికి మించి లోడుతో లారీని బల్లకట్టుపై ఎక్కించడంతో అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బల్లకట్టుపై ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారు 12 గంటలుగా ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు, మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. 2 టెర్రరిస్టులు ఇంట్లో దాక్కున్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు చదరా ఏరియాలోని దుర్బాగ్ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ జరిపారు. గాలిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి హుటాహుటిన అదనపు బలగాలను తరలించారు. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వి పోలీస్ చర్యలకు అవాంతరాలు కల్పించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. భద్రతా దళాలు నిరసనకారులపై పెలెట్ గన్స్ తో కాల్పులు జరపడంతో ఒక ఆందోళనకారుని మెడపై గాయమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు. మరో 4 గాయాలయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలతో తమిళ రైతులు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ఆందోళన 16వ రోజుకు చేరింది.